గత మ్యాచ్ చేదు అనుభవాలను చెరిపివేసిన భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ పై పట్టు బిగిస్తూ సంచలన గెలుపు దిశగా పయనించింది. చివరి 54 బంతుల్లో కేవలం 56 పరుగులు చేస్తే చాలు చేతులు 7 వికెట్లున్నాయి. స్మృతి మందన మరియు దీప్తి శర్మ అద్భుతంగా ఆడుతూ భారత ప్రేక్షకులను ప్రశాంతంగా ఉంచారు. కానీ విజయం ముంగిట భారత జట్టు బోర్లాపడి అనూహ్య ఓటమిని చవిచూసింది. వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం రోజు భారత్ మరియు ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్ యామీ జోన్స్ 56 పరుగుల హాఫ్ సెంచరీతో 15 ఓవర్ వరకు వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ కు భారీ షాక్ ఇస్తూ భారత స్పిన్నర్ దీప్తి శర్మ ప్రత్యర్థి ఓపెనర్స్ ఇద్దరిని వెనక్కి పంపి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. కానీ దీప్తి శర్మ తప్ప మిగతా బౌలర్స్ యొక్క ప్రభావం అంతగా లేకపోవడం వల్ల ఇంగ్లాండ్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ హీదర్ నైట్ చెలరేగి ఆడింది. 91 బంతుల్లో 15 ఫోర్లు ఒక సిక్సర్ తో 109 పరుగుల సూపర్ సెంచరీ చేసి రన్అట్ గా తిరిగిన హీదర్ నైట్ ఇంగ్లాండ్ ముందుండి నడిపించింది. 4 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ దెబ్బకు కొంతమేర తడబడిన ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగలిగింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఈసారి ఆచితూచి ఆడింది. కేవలం 6 పరుగులు చేసిన ప్రతిగా రావాలి త్వరగా వెనుదిరిగినప్పటికీ స్మృతి మందన మాత్రం టెక్నిక్ ను మారుస్తూ కట్ షాట్లతో అదరగొట్టింది. మొదటి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసిన భారత్ కు నేనున్నానంటూ భరోసానిస్తూ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ భారీ షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 20 ఓవర్ల పాటు స్మృతి మందనతో కలిసి నిర్విరామంగా ఆడుతూ భారత్ను గెలుపు బాటలో నడిపించిన హర్మన్ప్రీత్ కౌర్ 70 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో 70 పరుగులు చేసి వెనుదిరగడం భారత్ను కొంత ఒత్తిడికి గురిచేసిందని చెప్పాలి. కానీ భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ మరియు స్మృతి మందన కలిసి ఇంగ్లాండ్ బౌలర్స్ కు చుక్కలు చూపించారు. చివరి 54 బంతుల్లో భారత గెలుపుకు 56 పరుగులు అవసరమైన వేళ భారత బ్యాటర్స్ ఇద్దరు కూడా చూడచక్కని ఫామ్ లో ఉండటం భారత గెలుపును సునాయాసం చేసేలా కనిపించింది. 94 బంతుల్లో 88 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్న స్మృతి మందన భారీ షాట్ కు ప్రయత్నించి వెనుదిరగడం ఒక్కసారిగా భారత విజయావకాశాలను తగ్గించేసింది. 50 పరుగుల మాస్టర్ క్లాస్ హాఫ్ సెంచరీ కొట్టిన దీప్తి శర్మ వెనుదిరగడం చివరి ఓవర్లో భారత గెలుపుకు 14 పరుగులు అవసరమయ్యాయి. కానీ భారత మాత్రం 9 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 4 పరుగుల తేడాతో భారత్పై విజయాన్ని సాధించింది. దూకుడైన ఆటతో సెంచరీ కొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన హీదర్ నైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. ఈ వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరాలంటే భారత జట్టు తన చివరి 2 మ్యాచ్లలో న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ పై ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.